మరి ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది, యేసయ్య దగ్గర నుంచి వస్తుంది ప్రియులారా. ఆత్మ ఆయనే దేవుని యొక్క ఆత్మను, ఆయన ఆత్మను ఇచ్చి మనుషులు నడిపించగల శక్తిమంతుడు ఆయనే ప్రియులారా. మరి అదే చెప్తున్నారు కదా ఇక్కడ, దప్పికొని ఎడలా నా వద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించను. జీవజల నదులు అంటే, జీవజలం అంటే చెప్పండి, ఎన్నోసార్లు చెప్పుకున్నాం అంతకుముందు. జీవజలం అంటే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు జీవజలం అన్న మాట వస్తుంది, తెలుసండి. ఏ సందర్భంలో? సమరయ స్త్రీ బావి దగ్గర నీళ్లు తోడుతూ ఉంటే యేసుప్రభు వారు అక్కడికి వెళ్తారు. వెళ్ళి దాహమునికి ఇమ్మని యేసుప్రభు వారు ఆమెను అడిగినప్పుడు ఏదో మాట్లాడుద్ది, కానీ గ్రహించాల యేసుప్రభు వారని. గ్రహించినప్పుడు యేసుప్రభు వారు అంటారు ఏమని? నేనెవరో నీకు తెలిసి ఉంటే. ఏమంటారండి? నేనెవరో నీకు తెలిసి ఉంటే నీవే నన్ను దాహమునికి ఇమ్మని అడిగి ఉండేదానివి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ నీళ్లు కాదు, నాకు పరిశుద్ధాత్మ ఈ ప్రభువా అని సమరయ స్త్రీ అడిగి ఉండేది అని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు జీవజలం ఇచ్చును అంటారు ఆయన. అప్పుడు అడిగితే, దేవుణ్ణి అడిగితే, ప్రభువుని అడిగితే, యేసుని అడిగితే అప్పుడు నేను ఈ జీవజలం ఇస్తా, పరిశుద్ధాత్మ ఇస్తా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మరి జీవజలం మనకు కావాలి. జీవజలం పొందే కదండి సమరయ స్త్రీ గొప్ప సాక్షిగా మార్చబడింది. ఆమె దేవుని కోసమే ఎదురు చూసిన గొప్ప స్త్రీ. ఆమె మామూలు స్త్రీ కాదు. ఆ విధంగా యేసయ్య కోసం ఇప్పుడు మనం కూడా ఎదురు చూస్తే ప్రియులారా, మరి యేసయ్య వచ్చి నీకు జీవజలాన్ని ఇవ్వటానికి, పరిశుద్ధాత్మ ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అడిగితే ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు. అడగాలిగా, మనం నోరు రావాలిగా. ఈ లోక వస్తువులను, ఈ లోకాన్ని, లోక అవసరాలని మనం అడుగుతాం, కానీ జీవజలాన్ని అడగాం.